రెండో అంశం, ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న కులగణన తప్పు చేసినారు, కులగణన లెక్కలు తప్పు, ఈ కులగణన లెక్కల్లో 50 లక్షల మంది బీసీల లెక్కలు దాచిపెట్టారు అని చెప్పి నేను క్లియర్గా ఆధారాలతో బయటపెట్టిన పత్రాలను కాల్చేసిన కులగణన పత్రాలను. తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్నున్నాయో లెక్క ఉంది ముఖ్యమంత్రి దగ్గర, ఆన్లైన్లో ఉంది డాటా, గాడిదలు ఎన్నున్నాయో ఉన్నాయి అందులో. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, యాదవులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, గౌడ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, మన రజకులు ఎంతమంది ఉన్నారో తెలియదు, మన మైనారిటీ సోదరులు ఎంతమంది ఉన్నారో తెలియదు బీసీ కులాలలో. నిన్న మొన్న 42% రిజర్వేషన్ ఎందుకు కొట్టేసింది తెలుసా కోర్టు? ఈ దొంగ ప్రభుత్వం చేసిన కులగణన కోర్టుకు సమర్పించలేదు. వీళ్ళు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించలేదు, అందుకోసం పోయింది. ఎంపారికల్ డేటా డెడికేట్ కమిషన్ చేత ఇచ్చినంటే కొంత మంచి జరిగేది. కానీ ఇప్పటికి కూడా మనం ఎంతమందిమో లెక్క చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లాగు దడిచిపోతా ఉంది. ఎందుకంటే వీళ్ళ జనాభా ఏందో వీళ్ళకి చెప్తే మరి జనమంతా మేమైతే నువ్వెట్లా కూర్చుంటావు రా భయ్యా కుర్చీలా అని అడుగుతావు కదా, అది అనగాలని భయపడతా ఉన్నారు. రెండో విషయం, మొట్టమొదటిసారిగా బీసీ సీఎం అబ్కి బార్ బీసీ సర్కార్ 2028లో బీసీ ప్రభుత్వం వస్తుంది, బీసీలు అధికారంలోకి వస్తున్నటువంటి నినాదాన్ని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చింది మేము రాజకీయపరమైనటువంటి అలజడి సృష్టించాలనుకుంటున్నాము. కొన్ని సంఘాలేమో ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి నిరసన తెలియజేయాలనుకుంటున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి సోదరులారా, రోడ్డు మీద కూర్చుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎస్, ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్డు మీద కూర్చుంటే. ఏదైనా జంతువు అడ్డం వచ్చినా ఆగిపోతుంది. నీవు రాజకీయంగా వీళ్ళను డిస్టర్బ్ చేయకపోతే నీ వర్గాలకు ప్రయోజనమే కాదు, నువ్వు 100 సంవత్సరాలున్నా కాదు. అందుకోసమే తీన్మార్ మల్లన్న ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వచ్చిండు? పార్టీగా రాలే. ఈ వర్గాలకు ఏం జరిగిందో ప్రతి లెక్కను, ప్రతి డాటాను, ప్రతి సర్వేను, ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి ఒకటిగా 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తా ఉన్నా, ఒకటిగా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్లో 22 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. కేవలం 22 మంది. 22 ఉన్నారు వాడ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు 22 మంది. వాళ్ళకి చదువు చెప్పడానికి 6 టీచర్లు ఉన్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి ఊర్లో ఎంతమంది ఊరో నాకు తెలుసు డాటా. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఊర్లో ఎంతమంది ఊరో తెలుసు. ప్రభుత్వ విద్యను వీళ్ళు ప్రోత్సహించరు, ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉన్నారనేటువంటి లెక్క బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దీని చుట్టూ 28 టోల్గేట్లుంటే ఈ 28 టోల్గేట్లకు 28 ఓసీలే అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్ట్రంలో 100 మంది టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసి ఇందులో బీసీలు ఎంతమంది అని తీస్తే 83వ నెంబర్ కాడ బీసీ వాడు ఒక్కడున్నాడు, మిగతా వాళ్ళంతా 99 మంది ఓసీలే. ఇది బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, అందులో టాప్ 100 కాలేజీలో బీసీలు ఎన్నంటే టాప్ 100కి 100 ఓసీలే అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎన్ని, ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని అప్పర్ క్యాస్ట్ అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ స్టూడియోలంతా అప్పర్ క్యాస్ట్ అని బయటపెట్టింది మల్లన్న. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులేసింది కదా, దీనికోసం తెచ్చిన అప్పులో
బీసీల నెత్తిన 5,200 కోట్ల అప్పు పడ్డది. బీసీ రైతాంగానికి పంచింది 4,200 కోట్లు. అంటే 1,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఓసీలకు పంచిపెట్టారు. కేవలం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నెత్తిన పడ్డ అప్పు 702 కోట్లు అయితే వాళ్ళకు పంచింది 3,800 కోట్లు. అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? ఈ లెక్కలన్నీ బయటపెట్టి చాలామంది మన నాయకులు చాలామంది చెప్తారు ఏమని, బీసీలమంతా ఒక్కటి కావాలి. ఇది నెగిటివ్ థాట్. బీసీలమంతా ఒక్కటైనం కాబట్టే ఈ నల్లగొండలో ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మేధావి వర్గం మధ్యలో కూర్చొని ఈ అంశాన్ని చర్చించుకుంటా ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థాట్సే స్ప్రెడ్ చేస్తారు. అందుకోసమే మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మేము పాజిటివ్ థాట్స్తో పోతా ఉన్నాం. కాబట్టి మేము చెప్తా ఉన్నాను సార్, మీ ప్రశ్న కొద్దిగా సుదీర్ఘ సమాధానం అయినట్టుంది మాకు. మీ ప్రశ్న కూడా అట్లే ఉంది. మరి ఇక్కడ అంబేద్కర్ కాన్షీరామ్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు, తీన్మార్ మల్లన్న గారు చేస్తారంటే మేము పార్టీ పెట్టిందే ఎన్నికలు చేస్తానికి, ఎన్నికల్లో కొట్లాడడానికి, ఎన్నికల్లో వాటా తీసుకోవడానికి, ఎన్నికల్లో మన ప్రజలను గెలిపించడానికి పెట్టినాం. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లనో, బీఆర్ఎస్ ఎట్లనో, బీజేపీ ఎట్లనో అట్లే, కానీ విలువలతో కూడినటువంటి రాజకీయ పార్టీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.